నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలు ఆశీర్వదించారు. మరి ఆయన పరిపాలన సాగించాలి తప్పితే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సానుభూతి పరుల మీద, అభిమానుల మీద దాడులు చేయటం ఏమాత్రం ఇది న్యాయంగా లేదు. మరి పెద్ద ఆయన నాలుగోసారి గెలిచాడు ముఖ్యమంత్రిగా. మరి ఏదైతే ఆయన ఈ సూపర్ 6, సూపర్ 7 అనే హామీలు ఇచ్చాడో అవి అమలు చేయాలి తప్పితే అవి అమలు చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేయటం, అలాగనే జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ప్రతిపక్ష హోదా, రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందంట, అయినప్పటికీ కూడా ఇవ్వలేదు. అయినా కానీ అవన్నీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు గతంలో 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కానీ ఇలాంటివి జరగలేదు. కానీ ఇప్పుడు 2029లో చంద్రబాబు నాయుడు గారు 4వ తడవు గెలిచాడు. ఇలాంటివి జరగటం అసలు విచిత్రంగా ఉంది. ఆస్తులు ధ్వంసం చేయటం, ఇళ్లలోకి వెళ్ళి కొట్టడం, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటేశాడని, ఎలక్షన్ ప్రచారాల్లో తిరిగారని వాళ్ళ మీద దాడులు చేయటం అనేది ఏమాత్రం కూడా న్యాయం కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఓదార్పు యాత్ర లాంటివి చేపడతాడు, కార్యకర్తలకు అండగా ఉంటాడు. ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తమ హామీలు నెరవేర్చి మేము ఇది చేసాం మా వ్యాయామంలో అని చెప్పుకునేదాలా హామీలు నెరవేర్చాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి తప్పితే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సానుభూతి పరుల మీద, అభిమానుల మీద దాడులు చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఈ సంస్కృతి బీహార్ సంస్కృతి అని తేటం జరుగుతుంది. ఏదైతే సూపర్ 6 హామీలు నెరవేర్చకుండా కేవలం ఇలా దాడులు చేస్తే ప్రజలు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నోరెత్తకుండా పడుంటారనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఇలా దాడులు చేస్తుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఎన్ని దాడులు చేసినా, ఎన్ని విధ్వంసాలు చేసినా పైన దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఖచ్చితంగా కూడా 2029లో మళ్ళీ ఏదైతే ఇప్పుడు ఎలాగైతే ప్రజలు తీర్పిచ్చారో అప్పుడు అలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తీర్పిస్తారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎందుకంటే కార్యకర్తలు అందరూ ఆయుబాయిగా ఉండాలి. ఒకటండి ఏంటంటే గతంలో కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారు, అందువల్లే ఈ ఘోర ఓటమి అది అని రకరకాలుగా వదంతులు వచ్చినాయి. దానివల్ల ఏంటంటే ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలని ఏది విస్మరించడం అనేది ఎప్పుడు చేయలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఓడిపోయి ఉన్నారు కాబట్టి, అలాగే ఏంటంటే నైరాశ్యంలో ఉన్నటువంటి కార్యకర్తలని ఉత్తేజపరచడం కోసం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ కానీ, ఆయన ఇచ్చినటువంటి మోటివేషన్ కానీ నిజంగా కార్యకర్తల్లో అది ఉత్సాహాన్ని నింపిందంటే మాత్రం ఎటువంటి సందేహం లేదు. నేను మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాను చంద్రబాబు గారికి, అయినా కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అంటే ఏమనుకోవాలి? ఒకటండి ఏంటంటే వాళ్ళ రాజకీయ పార్టీలన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగాను, ప్రభుత్వంలోకి రాకముందు ఒక రకంగాను ప్రవర్తించడం అనేది మనం అన్ని రాష్ట్రాల్లోనే, ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు అన్ని చోట్ల చూస్తూనే ఉన్నామండి. దానికి మినహాయింపు ఏమి కాదు అధికార పార్టీయే కానీ, ప్రతిపక్ష పార్టీయే కానీ. అందువల్ల ఏంటంటే ఈ కక్ష సాధింపు చర్యలు కానీ, అలాగే ఏంటంటే ఓడిపోయిన పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయడమే కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. అందువల్ల వీటిని ఎవరు కూడా సభ్య సమాజం కానీ, అలాగే మేధావులు కానీ ఎవరు కూడా వీటిని ఇది స్వాగతించరు, ఖచ్చితంగా ఖండిస్తారు. అందువల్ల ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ, అలాగే ఏంటంటే ప్రత్యేకించి కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఈ విషయాన్ని గమనించడం మంచిది. మేము అధికారంలోకి వస్తే నేను చెప్పినా కూడా మా కార్యకర్తలు వినే పరిస్థితి ఉండదు, నేను ఆపలేనంటూ జగన్ గారు అంటున్నారు. జగన్ గారు ఎప్పుడైతే ఈ మాట అన్నారో ఇంకా జగన్ కళ్ళగా అంటున్నాడు 11 సీట్లు పరిమితమైన మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని ఆయన ఎప్పుడు కళ్ళలోనే ఉంటున్నారు అంటూ విమర్శిస్తున్నారు కొంతమంది. ఒకటి సార్ ఏంటంటే అలా ఆ రకంగా అనుకుంటే గతంలో 23 సీట్లు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మొన్న 2024లో అధికారంలోకి వస్తుందని ఎవరన్నా ఊహించారా చెప్పండి? ఎవరు ఊహించలా. అలాగే ఏంటంటే ఎంత డౌన్లో ఉన్నా సరే ఏంటంటే ప్రజాబలంతో రేజ్ చేయగల కెపాసిటీ ఉన్న పార్టీ వైసీపీ పార్టీ. ఎందుకని వైసీపీ పార్టీకి సాంప్రదాయ ఓట్ బ్యాంకింగే ఉందండి, ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అంటాడు. ఆ ట్రెడిషనల్ ఓట్ బ్యాంకే ఇంచుమించు 40 నుంచి 45% ఓట్ బ్యాంక్ ఉంది. ఈ గెలుపోవటం అంటారు ఒక 5% ఓటుతో అటు ఇటు మారుతూ ఉంటాయి. గెలుపోవటం అనేది ప్రతి రాజకీయ పార్టీకి తప్పదు, గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. అలాగే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది గెలిస్తే పొంగిపోవటం, ఓడిపోతే కుంగిపోవటం అనేది ఉండదు. ఎందుకని ఆయన ఒక మహా పోరాట యోధుడు ఒక రకంగా చెప్పాలంటే. ఏది ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సోనియా గాంధీని వ్యతిరేకించి బయటకు వచ్చి 16 నెలలు జైల్లో పెట్టినా సరే మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చి పాదయాత్ర చేసి పీపుల్స్ మ్యాండేట్తో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజార్టీతో ఒక చరిత్ర సృష్టించి అధికారంలోకి వచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదండి. అందువల్ల ఏంటంటే ఈ రోజున వైసీపీ ఇవాళ కాకపోతే రేపైనా సరే మళ్ళీ అధికారం చేపట్టడం అనేది
పెద్ద విషయం ఏమీ కాదండి. వ్యాప్తంగా కూడా కూటమి వచ్చినాక ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, వైసీపీ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి అంటూ వైసీపీ పార్టీ చెప్తుంది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయంటారా? ఖచ్చితంగా అన్న. ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తే కూడా మీరు మన హోమ్ మినిస్టర్ గారు ప్రమాణ స్వీకారం చేసి తీసుకున్న రోజు నుంచే కూడా మనకి ఇట్లాంటి హత్యలన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి నోరు తెరిస్తే పవన్ కళ్యాణ్ గారు నా ఆడపడుచులు వీర మహిళలు అది ఇది అంటాడు. మరి ఇన్ని జరుగుతున్నా కానీ ఇంతవరకు బయటకు వచ్చి ఒక మాట మాట్లాడకపోవటం మరి ఆశ్చర్యంగా కలిగిస్తూ ఉంది. మరి అంటే దీనికి అంతా కూడా ఒకటే కారణం, ఎప్పుడైతే మీరు మనకి ఎలక్షన్ ముందు ఏదైతే ఎవరన్నా మహిళలను అత్యాచారం ఇట్లాంటివి ఏమైనా చేస్తే వాళ్ళని శిక్షించే అధికారం మనకు లేదు, 2 బెత్తం దెబ్బలేసి వదిలేయాలని ఏదైతే అన్నాడో పవన్ కళ్యాణ్, దాన్ని వీళ్ళందరూ ఆదర్శంగా తీసుకున్నట్టుంది. అలాగే లోకేష్ గారు కూడా ఎలక్షన్కు ముందు ఎవరైతే ఎక్కువ దాడులు, ఎవరి మీద అయితే ఎక్కువ కేసులు ఉంటాయో వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తానంటే మరి వీళ్ళందరూ దాన్ని ఆదర్శంగా తీసుకున్నట్టే ఇప్పుడు మనకు కనపడతా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పరిపాలన ఎలా చేస్తున్నారు అంటే ఏమంటావు? అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రాజకీయ నాయకులు ప్రజల్ని ఏ విధంగా మోసం చేసేస్తారో ఈ ఎన్నికల్లో నిరూపితమైందనమాట. వీళ్ళు ఏం చెప్పారు? ఎన్నికల ముందు చిన్నపిల్లడు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి నేను ప్రతి ఇంట్లో నీకు 15,000 నీకు 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున 18 సంవత్సరాల వరకు వచ్చే వరకు, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయ్యే వరకు కూడా ఇస్తామని చెప్పారు. దాని తర్వాత 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకే ప్రతి ఒక్కళ్ళకే 59 సంవత్సరాలు, ప్రతి ఒక్కళ్ళకే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకే నెలకి 15,000 చొప్పున 1,500 చొప్పున ఇస్తా అన్నారు. దాని తర్వాత 59 సంవత్సరాలు దాటిన వాళ్ళకే పింఛన్ ఇస్తా అన్నారు. ఈ కాకుండా ఉచితంగా ఇసుక ఇస్తా అన్నారు. దాని వాలంటీర్లు మొత్తం ఎవరిని కూడా తీయకుండా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు జీతం పెంచి ఇస్తానన్నారు. ఇవే కాకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే ఒక్కొక్కరికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఉచితంగా బస్సులు ఇస్తా అన్నారు. ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తా అన్నారు. ఒక్కటన్నా నెరవేర్చారా? చంద్రబాబు నాయుడు నినాదం ఒక్కటే, ఖజానా ఖాళీ. ఆయన ప్రభుత్వంలో లేకపోతేనేమో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఒక స్వర్గంలా చేస్తాను, సంపద సృష్టికర్త నేనని చెప్పేసి గొప్పలు ప్రగల్భాలు పలికే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ నినాదం ఒకటే, ఖజానా ఖాళీ. ఎందుకు ఇచ్చారు హామీలు? ఎవరిని మోసం చేయడానికి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు, ఈ హామీలన్నీ అమలయ్యే హామీలు కాదు, మొత్తం ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, దయచేసి ప్రజలు నమ్మవద్దు, చంద్రబాబు నాయుడిని కూటమి సభ్యులను ఎవరు నమ్మవద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పారు. కానీ ప్రజలు ఏమోలే చంద్రబాబు మారాడేమోలే అని చెప్పేసి మరొక్కసారి చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చారు. కానీ చెప్పిన హామీలు ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా? నాదెండ్ల మనోహర్ అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పాడంటే 3 గ్యాస్ బండ్ల గురించి మీ ఉద్దేశం ఏంటంటే మేము ఇవ్వము ఈ సంవత్సరం అని తెగే చెప్పాడు. నారా లోకేష్ ఏం చెప్పాడు అమ్మ గురించి? రోడ్ మ్యాప్ వేయాలంట. ఎందుకు రోడ్ మ్యాప్? డేటా నీకు ఏం కావాలి? ఏ కార్యకర్త అడిగి చెప్తాడు డేటా? ఏ సచివాలయ ఉద్యోగం